వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబుని ఇరకాటంలో పెట్టడంలో, చంద్రబాబుని టార్గెట్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకని అంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా, అంటే చంద్రగిరిలో ఆయన ఓటమి పాలైన దగ్గర నుంచి, కుప్పానికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన అదే నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా కొనసాగారు. సో దాదాపుగా ఆయన అసలు నామినేషన్ వేయడానికి కూడా ఊరెళ్ళరు. ఆయన తరపున వేరే ఎవరో ఒకళ్ళు అక్కడ నామినేషన్ వేస్తారు. సో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి బాధ్యతలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దగ్గరుండి చూసింది. చంద్రబాబుని ఎలా అయినా కుప్పంలో ఓడించాలి అనేటువంటి టార్గెట్ తోటే వైసీపీ పనిచేసింది. సో ఎందుకని అంటే ఖచ్చితంగా చంద్రబాబుని మానసికంగా అక్కడ కుంగుబాటుకి గురి చేయటం. ఎందుకు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది కదా. సొంత నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా ఇంతకాలం నుంచి గెలిచినటువంటి నేను ఇప్పుడు గెలవకపోవటం ఏంటి అంటే, ఆయన గెలవాలనే కాదు, ఆయన పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరు గెలవకపోయినా అదొక రకమైనటువంటి ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో దాంట్లో వైసీపీ 100% సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకని అంటే స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు వీటిల్లో భారీ స్థాయిలో వార్డు మెంబర్లు కావచ్చు ఎక్కువ వైసీపీకే వచ్చింది, మెజారిటీ పోర్షన్. తక్కువ టీడీపీకి వచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు కదలటం జరిగింది. అప్పటి వరకు నామినేషన్కి కూడా వెళ్ళనటువంటి చంద్రబాబు నాయుడు నెలకొకసారో 2 నెలలకు ఒకసారో కుప్పానికి వెళ్ళటం, అక్కడ బహిరంగ సభలు పెట్టడం, రోడ్ షోలు నిర్వహించటం, స్థానికంగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ తోటి, నేతలతోటి మాట్లాడటం, అక్కడ పార్టీని బలోపేతం చేసుకుంటాం లాంటి పనులు చేస్తూ వచ్చారు. అంటే తన నియోజకవర్గాన్ని వదిలేసి మిగిలినటువంటి 174 నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు ఎప్పుడైనా పార్టీ అధినేత. ఎందుకంటే తన నియోజకవర్గం తన కంచుకోట, ఎవరు వచ్చినా సరే అక్కడ గెలిచే అవకాశం ఉండదు. బెస్ట్ మనకి జగన్ అయినా అంతే. పులివెందుల్లో ఆయన వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, ఎలాగో ఆయనే గెలుస్తాడు. సో మిగిలిన నియోజకవర్గాల మీద ఫోకస్ పెడతారు, మిగిలినటువంటి నియోజకవర్గాల్లో బహిరంగ సభలకి హాజరవుతారు. కానీ ఇప్పుడు చంద్రబాబే స్వయంగా నియోజకవర్గానికి ప్రతి 2 నెలలకు ఒకసారి వెళ్ళొస్తున్నారు అంటే ఆయన ఏ స్థాయిలో భయపడ్డారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తన నియోజకవర్గంలో పరిస్థితులు మారుతున్నాయి అనేది ఆయన గ్రహించగలిగారు. సో ఇప్పుడు టీడీపీ అదే వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పులివెందులలో జగన్ని తనకున్నటువంటి బలాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం టీడీపీ గట్టిగా చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఇటీవల పులివెందుల్లో స్కూల్ కమిటీలకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగినాయి. దీంట్లో వైసీపీకి చెందినటువంటి నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎవరు అసలు పోటీకి కూడా దిగల. ఎందుకని అంటే మనం అధికారంలో లేము, అధికారంలో వాళ్ళు ఉన్నారు, ఏమైనా జరగవచ్చు, మేము పోటీ చేయం. సో ఆ భయాన్ని టీడీపీ పులివెందులలో ఉన్నటువంటి నేతలకి కలిగించగలిగింది. అంటే వారు అక్కడ ఏ రేంజ్లో స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పని. సో ఇంకొకటి ఏంటి అంటే ఖచ్చితంగా పులివెందుల మున్సిపల్ కార్పొరేషన్ని ఈసారి టీడీపీ కొట్టబోతుంది అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది, వేంపల్లి నగర పంచాయతీగా మారుస్తాం, దానికి కూడా మేమే గెలుస్తాం, మా అభ్యర్థినే నిలబెడతాం, మేమే గెలిచేది. ఇలా ప్రతి అంశంలోనూ టీడీపీకి పులివెందుల్లో కూడా బలం ఉంది అనేది చూపించబోతున్నారు. దాని ద్వారా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలలో ఒక భయాన్ని క్రియేట్ చేసి దాని ద్వారా పులివెందుల్లో జగన్ని వీక్ చేసి జగన్ని పులివెందులకి పరిమితం చేయటమా, లేకపోతే పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోయే పరిస్థితి తీసుకురావటమా. లాస్ట్ ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్లో ఇదే మనం చూసింది. వైనాట్ 175 అని చెప్పి వైసీపీ అంటే వైనాట్ కుప్పం అని అంటే టీడీపీ కూడా వైనాట్ పులివెందుల అన్నటువంటి సందర్భాలు చూసాం. పులివెందుల్లో టీడీపీ ఎందుకు గెలవకూడదు అని. సో కుప్పంలో వైసీపీ గెలవటం అనేది ఎంత నిజమో పులివెందుల్లో టీడీపీ గెలవటం అనేది కూడా అంతే నిజం అవుతుంది. సో కొన్ని స్థానాలు ఎంత కష్టపడినా కూడా మార్చలేం. లైక్ హిందూపురం
ఏం జరిగినా అక్కడ టీడీపీనే వచ్చేటువంటి పరిస్థితి. గతంలో ధర్మవరం కూడా అలాగే ఉండేది, ఏం జరిగినా అక్కడ టీడీపీనే. సో అలాంటిది ఇప్పుడు పరిస్థితులు మారాయి కొన్ని. అలా కొన్ని చోట్ల మార్పు అయితే రావచ్చు. ఓవరాల్గా జగన్ని గట్టి దెబ్బ కొట్టాలనే టీడీపీ అయితే ట్రై చేస్తుంది. మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.